ప్రవాహం అని మనం గుర్తుపెట్టుకుంటే దుఃఖపడవలసిన అవసరం ఉండదు, సంతోషంగా సాగిపో. ప్రవాహంలో ఎప్పుడు ఏ నీటి బిందువు స్థిరంగా ఉండదు. ఒక బిందువు ఇంకో బిందువుతో కలుస్తుంది, అన్ని బిందువులు కలిసి ప్రవహిస్తాయి, మళ్ళీ మారిపోతూ ఉంటాయి. అలాగే మనకి పుట్టగానే తల్లి అనే బంధం, తండ్రి అనే బంధం, తర్వాత అన్నదమ్ములు అనే బంధం, అప్పచెల్లుళ్ళు అనే బంధం, చదువుకుంటూ ఉంటే తోటి స్నేహితులు, సహాధ్యాయులు అనే బంధం, పెళ్ళయిన తర్వాత భార్య భర్త అనే బంధం, మళ్ళీ తర్వాత కొన్నేళ్లకి పిల్లలు అనే బంధం, మళ్ళీ తర్వాత కొన్నేళ్లకి వారికి పిల్లలు అనే బంధం, ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ప్రవాహంలో బిందువులే. జీవించాలి అంటే ఇది నది అని, ఇది ప్రవాహం అని అర్థం చేసుకో. ప్రవాహంలో ఎప్పుడు ఒక బిందువుకి ఇంకో బిందువుకి సంబంధం ఉంటుందా అంటే ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది, ఎప్పుడు ఉండదో అప్పుడు ఉండదు. మనుషుల మధ్యలో అనుబంధాలు కూడా అంతే. మనం అవి శాశ్వతం అనుకుని వీరు మావారని వీరు పరాయి వారని అనేక రకాలుగా అనుకుంటాం తప్పితే అవి శాశ్వతమయ్యే అవకాశమే